వరలక్ష్మి వంటింటికి స్వాగతం. ఈరోజు వరలక్ష్మి వంటింట్లో కార్తీక మాసంలో హంసల దేవి సముద్ర స్నానం. హంసల దేవి కృష్ణా జిల్లాలో ఉంది. ఈ ప్రయాణం కొంచెం కొద్దిగా రిస్క్గా అనిపిస్తుంది. రోడ్డు చాలా నేరోగా ఉంటుంది. ముఖ్యంగా అవనిగడ్డ నుంచి హంసల దేవి వరకు కొంచెం నేరోగాను, రోడ్డు సరిగా ఉండదు. రోడ్డు కనిపిస్తామని చూశారు ఇందాక మీరు. ఎందుకంటే సముద్రం చాలామంది పర్యాటకులు కార్తీక మాసం సందర్భంగా ఆ ప్రదేశాన్ని బాగా డెవలప్ చేశారని చెప్పొచ్చు. ఎంట్రీలోనే కొద్దిగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ పోస్ట్ ఒకటి పెట్టి మన దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. అఫీషియల్గానే కలెక్ట్ చేస్తున్నారు. అది దాటుకొని ఆ మడ అడవులను దాటుకుంటూ సముద్రాన్ని చేరాము. సముద్రంలో కొద్దిమంది ఉన్నారు, పోలీసులు, అట్లానే మెరైన్ పోలీసులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిపి ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న పర్యాటకుల్ని చాలా జాగ్రత్తగా చూస్తూ వాళ్ళ మెసేజ్ని పంపిస్తూ ఉన్నారు. సముద్రం ఆ రోజు అంటే ఇవాళ సముద్రం ఆదివారం, సముద్రం కొంచెం ఎక్కువగా రాకాశ అలలు అంటారు, అట్లాంటి అలలతో కొంచెం అల్లకల్లోలంగా కనిపించింది. చాలామంది అయ్యప్ప స్వామి భక్తులు కూడా దర్శనానికి వచ్చారు, సముద్ర స్నానం చేశారు. మేము కూడా కాసేపు సముద్రంలోకి దిగలేదు, కానీ కొంచెం ఆ పవిత్ర జలాలని ఆమె చల్లుకున్నాము. కోస్ట్ కొంచెం బురదతో ఉంది, ఇసుక తక్కువగా ఉంది. కోస్ట్ గార్డ్స్ బాగా అలర్ట్గా ఉన్నారు. ఒకసారి హంసల దేవికి వెళ్తే మనకి తెలుస్తుంది. బాగుంది, చూడటానికైతే చాలా బాగుంది. ఇటువంటి రాకాశాలలు పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. చాలా డిస్టర్బ్డ్గా సముద్రం కనిపిస్తున్నట్టుంది. అదే మైకులో వాళ్ళు తరచూ చెప్తా ఉన్నారు, కోస్ట్ గార్డ్స్ అండ్ మెరైన్ పోలీసులు. ఇది చూసుకొని ఆ పక్కనే కొత్తగా నిర్మించిన ఈ నిర్మాణాలు బాగున్నాయి, చూడటానికి బాగున్నాయి. మెట్లెక్కి పైన కాసేపు కూర్చుంటే కొంచెం సేద తీరినట్టు ఉంది. చాలామంది ఆ పైకి కూర్చొని అల్పాహారం తీసుకోవడం అట్లాంటివి చేస్తున్నారు. మేము కూడా పైకి ఎక్కాము. చిన్న నిర్మాణాలు 2 ఉన్నాయి, బాగుంది. అట్లనే సముద్ర స్నానం చేయటానికి చేసిన తర్వాత కూడా చక్కటి వసతి ఉంది అక్కడ. బట్టలు మార్చుకోవటానికి ఆడవాళ్ళకి చాలా బాగా చేశారు. అది చూసుకొని అక్కడ నుంచి హంసల దేవిలో ఉన్న వేణుగోపాల స్వామి దేవాలయానికి వెళ్ళాము. దేవాలయంలో పూజ ముగించుకొని బయటకు వచ్చాము. చాలా బాగుంది. గుడి కూడా చాలా చక్కగా బాగుంది. పునర్నిర్మాణం జరిగినట్టు అనిపిస్తుంది. చూడదగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.